चेवेल्ला के सांसद रंजीत रेड्डी का जन्मदिवस कार्यक्रम भव्य रूप से संपन्न हुआ। बेगमपेट स्थित टूरिज्म प्लाजा में आर फाउंडेशन के तत्वावधान में दिव्यांगों में ट्राई मोटर वाहन वितरित किए गए। इस अवसर पर मंत्री केटीआर भी उपस्थित थे। गिफ्ट ए स्माइल कार्यक्रम के अंतर्गत चेवेल्ला विधानसभा क्षेत्र में 105 दिव्यांगों में ट्राई मोटरसाइकिलें वितरित करने की मंत्री केटीआर ने पूर्व में घोषणा की थी। यह घोषणा केटीआर के जन्मदिन के मौके पर की गई थी। आज के इस कार्यक्रम में राज्य के मंत्री केटीआर शामिल हुए। इस अवसर पर मंत्री केटीआर ने दिव्यांगों में मोटरसाइकिल वाहन वितरित किए। केटीआर ने बताया कि सांसद रंजीत रेड्डी के जन्मदिन के संदर्भ में वाहनों का वितरण करते हुए मुझे बड़ी प्रसन्नता हो रही है। उन्होंने बताया कि चेवेल्ला संसदीय क्षेत्र के सरकारी अस्पतालों के लिए 7 एम्बुलेंस वाहन भी प्रदान किए गए हैं। उन्होंने बताया कि अब तक राज्य भर में 100 से अधिक एम्बुलेंस प्रदान करने में रंजीत रेड्डी ने मुख्य भूमिका निभाई है। केटीआर ने बताया कि कोरोना काल में भी सभी ग्रामों को डिजिटल टीवी सेट उपलब्ध कराए गए हैं। इस कार्यक्रम में आरमूर के विधायक जीवन रेड्डी, करने प्रभाकर आदि नेता उपस्थित थे। పారిశ్రామికవేత్తగా ఒక విద్యావంతుడిగా టిఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి అండగా ఉన్న ఒక కుటుంబ సభ్యుడిగా మొదటి నుంచి తెలుసు. కానీ పార్లమెంటు చేవెళ్ల పార్లమెంటుకి గౌరవనీయులు పెద్దలు మన పార్టీ అధ్యక్షులు కేసీఆర్ గారు వారిని అభ్యర్థిగా ఖరారు చేసిన తర్వాత ఈ 2 ఏళ్లలో పార్లమెంట్ సభ్యుడిగా ఎంపికైన తర్వాత ఈ 2 ఏళ్లలో వారి పనితీరు వారి పెర్ఫార్మెన్స్ చూస్తే నిజంగా కూడా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలు సరైన నిర్ణయం తీసుకున్నారు, సరైన అభ్యర్థిని ఎంచుకున్నారని చెప్పక తప్పదు. ఎందుకంటే ఎన్నో రకాలుగా 1-2 కాదు, నాకు బాగా గుర్తున్న ఒక 2 సందర్భాలు మాత్రం నేను చెప్తాను. మొదటిది మేధా అని ఒక కంపెనీ, వారు భారత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వరంగల్లో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ పెడతానని చెప్పి మనకు మొండి చేయి చూపిన ప్రైవేట్ రంగంలో తెలంగాణ రాష్ట్రానికి ఉండే అనుకూలతలు, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సామర్థ్యం, గౌరవ ముఖ్యమంత్రి గారి కార్యదక్షత వల్ల మేధా సర్వో డ్రైవ్స్ అనే ఒక కంపెనీ మన రాష్ట్రంలో మేము భారతదేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ రైల్ కోచ్ ఫ్యాక్టరీ పెడతామని ముందుకు వస్తే రంజిత్ రెడ్డి గారికి నేను వారిని పరిచయం చేయడం జరిగింది. అన్న ఇది మీ పార్లమెంట్ లో వస్తున్నది, మరి మీరు జాగ్రత్తగా వారిని ఆహ్వానించి వారికి ఏ రకమైన ఆటంకాలు లేకుండా చూసుకోండి అంటే వారు కేవలం వారిని ఆహ్వానించి వారికి అన్ని రకాలుగా వెసులుబాటు కల్పించడమే కాకుండా స్థానిక పిల్లలకు ఉపాధి అవకాశాలు రావాలి, ఉద్యోగాలు రావాలనే ఉద్దేశంతో ఆ కంపెనీలో అక్కడే ఒక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కూడా పెడతానని చెప్పి వెంటనే ప్రకటించి మరి ముందుకు వచ్చిన మంచి మనసున్న నాయకుడు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు. అందరికంటే ఇంతకుముందు కేటీఆర్ గారు చెప్పినట్టు అందరికంటే ముందుండి నేను అందరితో మొబిలైజ్ చేయించి ఇంత మంచి ఆలోచన వచ్చినప్పుడు ఎవరికైనా ఒక ఆలోచన వస్తే దాన్ని అందరూ చేయితో నేస్తే సక్సెస్ఫుల్ అవుతుంది. ఆ రోజు 5 చేద్దామా 10 చేద్దామా అనుకున్నది మేము 100 అంబులెన్స్లు చేసి ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక అంబులెన్స్ అందుబాటులో ఉంచినాం. దాని తర్వాత ఆ సక్సెస్ స్టోరీ చూసుకుంటూ పోతే ఈ ఇయర్ కూడా ఇప్పుడు కేటీఆర్ గారి బర్త్డే కానీ కేసీఆర్ గారి బర్త్డే కానీ ఇప్పుడు నా బర్త్డే కానీ ఏ బర్త్డే చేసినా చాలా మంది ముందుకు వస్తారు, మేము ఖర్చులు పెడతాం, అది చేస్తాం, ఇది. కానీ అన్నిటికంటే ఇవాళ వీళ్ళందరూ చేతులెత్తి హలో చెప్పడము, వాళ్ళ దగ్గరికి వెళ్తే మాకు సంతోషం అని చెప్తుంటే ఇంతకంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ నాకు లైఫ్లో ఎక్కడలేదు. ఏ రోజైతే అంబులెన్స్లు ఇచ్చినో, ఏ రోజైతే ప్రతి ఇంటికి టీవీ ఇచ్చినో అంతకంటే ఎక్కువ సాటిస్ఫాక్షన్ వాళ్ళు ఉంది. ఎందుకంటే ఈ వికలాంగులకు పాపం వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్తారు, ఎప్పుడో ఒకసారి కలుస్తారు, అన్న మాకు వెహికల్ ఉంటే సరే అని చెప్పుకుంటాం, మనం బయట తిరుగుతుంటాం. కానీ ఈ ప్రోగ్రామ్ లో నేను మా కాన్స్టిట్యూన్సీలో ప్రతి కాన్స్టిట్యూన్సీలకు ఫోన్ చేసి చెప్పాను, ప్రతి ఎమ్మెల్యే గారికి ఫోన్ చేసి చెప్పాను, మీ దగ్గర ఎంతమంది వికలాంగులు ఉన్నారో 75% కంటే ఎక్కువ హ్యాండిక్యాప్ ఉంటే నాకు ఫోన్ చేయండి, నేను అందరికి ఇస్తా అని చెప్పి 30, 40, 50 ఎన్నైనా కానీ 100 వరకు ఇస్తా అని చెప్పి అన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చేస్తున్నాను. चेवेल्ला संसदीय क्षेत्र के सांसद गद्दम रंजीत रेड्डी के जन्मदिन के संदर्भ में मीरपेट चौराहे पर टीपीयूएस एवं लायंस क्लब के तत्वावधान में रक्तदान एवं बृहद स्वास्थ्य जांच शिविर का आयोजन किया गया। इसका शुभारंभ महेश्वरम क्षेत्र के पूर्व विधायक तीगला कृष्णा रेड्डी ने किया। इस मौके पर एक बड़ा केक काटकर रंजीत रेड्डी को जन्मदिन की शुभकामनाएं दी गई। इस संदर्भ में तीगला कृष्णा रेड्डी ने कहा कि रंजीत रेड्डी अपनी जन सेवा में और भी ऊंचे शिखर तक पहुंचे। इस कार्यक्रम में बड़ंगपेट की मेयर पारिजाता नरसिम्हा रेड्डी, क्षेत्र के कई पार्षद, जनप्रतिनिधियों सहित टीआरएस के नेता, कार्यकर्ता आदि उपस्थित थे।
बालापुर गणेश लड्डू की सार्वजनिक नीलामी कल अनंत चतुर्दशी के दिन प्रातः 9 बजे से आरंभ होगी। इस वर्ष का लड्डू किसकी किस्मत खोलेगा, इस पर सभी गणेश भक्त अपनी नजरें लगाए बैठे हैं। रविवार के प्रातः बालापुर गणेश को स्थानीय मोहल्ले की गलियों में भव्य जुलूस के साथ घुमाने के पश्चात लड्डू के नीलामी की बोली लगाई जाएगी। भाग्यनगर में लड्डू की नीलामी के लिए बालापुर गणेश देश विदेशों में अपनी ख्याति अर्जित किया हुआ है। इस नीलामी में बालापुर गणेश लड्डू किसकी हासिल होगा, इस बात की आसक्ति सभी लोग भक्तों में समाई हुई है। बालापुर गणेश उत्सव समिति के सदस्यों ने बताया कि लड्डू की नीलामी का आयोजन कोरोना नियमों का पालन करते हुए किया जाएगा। समिति ने गणेश उत्सवों के दौरान उत्सवों की भव्य सफलता के लिए सहयोग प्रदान किए सभी सरकारी विभागों के प्रति अपना आभार प्रकट किया है। गणेश उत्सव समिति के पदाधिकारियों ने बताया कि इस बार लड्डू की नीलामी में अधिक संख्या में लोगों के भाग लेने की संभावनाओं के मद्देनजर व्यापक व्यवस्थाएं की गई है। इस अवसर पर बड़नपेट निगम की मेयर परिजाता नरसिम्हा रेड्डी, पार्षद बंगेटी प्रभाकर रेड्डी आदि उपस्थित थे। गोशामहल विधानसभा क्षेत्र के भारतीय जनता पार्टी विधायक राजा सिंह ने सामूहिक गणेश विसर्जन जुलूस के संदर्भ में समस्त गणेश भक्तों के नाम एक वीडियो संदेश जारी किया है। संदेश में राजा सिंह ने कहा कि गणेश भक्तों की सुरक्षा के लिए पुलिस विभाग दिन रात बंदोबस्त में लगा हुआ है। उन्होंने सभी भक्तों से पुलिस के साथ पूर्ण रूप से सहयोग प्रदान करने का आग्रह किया। राजा सिंह ने अपने संदेश में आगे बताया कि गणेश नवरात्रों के अंतर्गत सभी भक्तों पर भगवान गणेश जी की कृपा दृष्टि बनी रहे, यही वे भगवान जी से निवेदन कर रहे हैं। उन्होंने भक्तों से कहा कि गणेश उत्सव एक पवित्र उत्सव है, इसे बोनालू की भांति नहीं करना चाहिए। पूरी पवित्रता का पालन करते हुए गणेश विसर्जन जुलूस का गौरव बढ़ाना चाहिए। उन्होंने विसर्जन जुलूस के दौरान भक्तों से मद्यपान न करने का भी आग्रह किया। राजा सिंह ने कहा कि अनंत चतुर्दशी का यह विशेष उत्सव हम सब मिलकर शांतिपूर्ण वातावरण में संपन्न कर लेंगे और हम सभी मिलकर इस शोभा यात्रा की रक्षा एवं सुरक्षा भी कर लेंगे। उन्होंने कहा कि किसी भी क्षेत्र के गणेश जी हों या गणेश मंडप हों, वे सभी अपने और अपने आत्मीय लोग ही हैं। इस कारण सभी लोग मंडपों के भक्त आपस में भाइयों की भांति मिलजुल कर इस ऐतिहासिक जुलूस को सफलतापूर्वक संपन्न करवाएं। గణపతి నవరాత్రుల్లో భాగంగా ప్రజలందరిపై గణేష్ ని దయ ఉండాలని కోరుకుంటున్నానని రాజాసింగ్ అన్నారు. పవిత్రమైన గణపతి ఉత్సవాలను బోనాల మాదిరిగా నిర్వహించకూడదని, పవిత్రంగా మెలగాలని అన్నారు. మద్యం సేవించి ఇతర భక్తులతో గొడవకు దిగడం వంటివి చేయకూడదని తెలిపారు. వినాయక చతుర్థిని శాంతియుతంగా అందరం కలిసి జరుపుకుందామని అన్నారు. ఏ ప్రాంత గణపతి అయినా సరే వారంతా మనకు ఆత్మీయులేనని, అందరం అన్నదమ్ముల్లా కలిసిమెలిసి పండుగ జరుపుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. మన ధర్మం, మన దేశం గురించి అందరూ బాగుండాలని మనం కోరుకుంటాం. 11 డేస్ కి చాలా భక్తి భావనతోని మనం వినాయక్ సాగర్ వైపు నిమజ్జనం గురించి మనం బయలుదేరుతాం. కానీ కొంతమంది వల్ల మన సంస్కృతికి, మన ధర్మంకి నష్టం జరుగుతుంది. ఎందుకంటే రేపు చాలా ప్లేసెస్ లో మనం చూస్తాం పోలీసులతోని ఘర్షణగా దిగుతారు కార్యకర్తలు, గణేష్ భక్తులు. పోలీసులు మన రక్షణ గురించి, మన సేవ గురించి ఉంటారు. పొద్దు నుంచి సాయంత్రం వరకు, మళ్ళా సాయంత్రం నుంచి మళ్ళా పొద్దుగాల వరకు మీ వ్యవస్థ గురించి, మీ రక్షణ గురించి, మీ సేవ గురించి పోలీసులు నిలబడతారు. నేను అన్ని భక్తులకి రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళతోని ఘర్షణ చేయకుండా వాళ్ళకి మీరు కోఆపరేట్ చేస్తే మన నిమజ్జనం కార్యక్రమం చాలా మంచిగా జరుగుతుందని నేను గణేష్ భక్తులకి రిక్వెస్ట్ చేస్తున్నా. అదే విధంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దండం పెట్టి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, బోనాలు లాగా గణేష్ ఫెస్టివల్ చేయకండి. बंडी संजय की जन संग्राम यात्रा का आज 20वें दिन में प्रवेश। एल्लारेड्डी के समीप वीकेआर कन्वेंशन से आरंभ हुई यात्रा शेट्टीपल्ली क्रॉस रोड तक चली। आज प्रातः एल्लारेड्डी से आरंभ हुई जन संग्राम यात्रा में मुख्य अतिथि के रूप में केंद्रीय सहाय मंत्री भगवंत खुबा शामिल हुए। इस संदर्भ में उन्होंने लोगों से उनकी समस्याएं भी सुनी। भगवंत खुबा ने मौके पर कहा कि जनता की समस्याओं का हल निकालना हो तो तेलंगाना में जारी पारिवारिक शासन का अंत होना जरूरी है। बंडी संजय ने लोगों को संबोधित करते हुए कहा कि दलित बंधु योजना के नाम पर केसीआर जनता के साथ धोखा कर रही है। उन्होंने कहा कि वर्ष 2023 के चुनाव में जनता ही केसीआर को सही सबक सिखाएगी।
भारतीय जनता पार्टी की महिला नेता विजय शांति ने टीआरएस द्वारा 17 सितंबर को तेलंगाना विलय दिवस मनाए जाने पर भड़क उठी। उन्होंने कहा, जिस दिन हमें आज़ादी मिली उस दिन का सम्मान किए बिना टीआरएस ने निजाम संस्थान का विलय दिवस करार दिया है, यह उचित नहीं है। उन्होंने ट्विटर संदेश में टीआरएस तथा कांग्रेस पार्टी की आलोचना की। इस संदर्भ में विजय शांति ने टिप्पणी करते हुए कहा कि थोड़ी बहुत बुद्धि रखने वाले इस प्रकार के काम नहीं करते। उन्होंने संदेश में सवाल करते हुए कहा कि स्वतंत्रता का अर्थ राक्षसी रजाकारों के नियंत्रण से मुक्ति है या भारत देश में विलय है। उन्होंने कहा कि दुष्टों तथा दुराक्रमियों से बाहर निकलने को ही विमोचन ही कहा जाता है। विजय शांति ने सवाल करते हुए कहा कि तालिबानी शासन से अफगानी जनता संघर्ष कर उनसे मुक्त हुई तो उसे मुक्ति दिवस कहते हैं या विलय दिवस। उन्होंने कहा कि राज्य की टीआरएस सरकार में 17 सितंबर को तेलंगाना मुक्ति दिवस आधिकारिक रूप से मनाने की शक्ति नहीं है। उन्होंने कहा कि जिस दिन तक राज्य सरकार तेलंगाना मुक्ति दिवस को आधिकारिक रूप से नहीं मनाएगी तब तक हमारा संघर्ष पूर्ववत जारी रहेगा। सिकंदराबाद चिलकलगुड़ा परिधि में गणेश विसर्जन की तैयारियां जोरों पर जारी है। रूट मैप के अंतर्गत मार्ग में बाधक वृक्षों की डालियों को जीएचएमसी के कर्मचारियों ने कटवा दिया है। इसी संबंध में जीएचएमसी के उत्तरी क्षेत्र के उप आयुक्त पल्ले मोहन ने कार्यों की समीक्षा की। रविवार को नगरद्वय में संपन्न होने वाले सामूहिक गणेश विसर्जन शोभा यात्रा के संदर्भ में चिलकलगुड़ा परिधि में स्थित गोपालपुरम, तुकाराम गेट, लालागुड़ा, सीताफल मंडी, चौराहा आदि क्षेत्रों सहित क्षेत्र में स्थित अन्य धर्मों से संबंधित संवेदनशील क्षेत्रों में पुलिस अधिकारियों ने विशेष निगाह की व्यवस्था की है। जीएचएमसी के कर्मी अपने अंतर्गत आने वाले सभी कार्य पूर्ण कर लिए हैं। उन क्षेत्रों में स्थानीय पुलिस अधिकारियों ने पूरी सख्ती के साथ सुरक्षा व्यवस्थाएं तैनात की है। जो भी हो, विसर्जन जुलूस को शांतिपूर्ण ढंग से निर्बाध वातावरण में संपन्न कराने के सरकार द्वारा सभी प्रकार की व्यवस्थाएं की जा रही है। सैदाबाद सिंगरेणी कॉलोनी में 6 वर्षीय बालिका के साथ हुई दुष्कर्म तथा हत्या की घटना ने शहर ही नहीं राज्य समेत देश भर में काफी हो हल्ला मचाया रखा है। गत एक सप्ताह से चारों ओर इसी मामले को लेकर आंदोलन, विरोध प्रदर्शनों आदि से पूरा शहर गूंज उठा था। इस मामले का आरोपी राजू के आत्महत्या कर लेने से यह आग अब कुछ थम सी गई है। यह ऐसा हो तो घटना वाले दिन पुलिस पर हुए हमले को लेकर सैदाबाद पुलिस ने सिंगरेणी कॉलोनी में कुछ स्थानीय लोगों के खिलाफ पुलिस मामले दर्ज किए। गत 10 सितंबर के दिन अपनी नौकरी निभा रहे पुलिस कर्मियों के सेवाओं में बाधा डालकर पुलिस कर्मियों को परेशान किए लोगों के खिलाफ पुलिस ने मामले दर्ज किए। जब बालिका का शव पोस्टमार्टम तथा डॉक्टरी जांच के लिए पुलिस द्वारा ले जाया जा रहा था, उस समय कुछ स्थानीय लोगों ने उन्हें जबरदस्ती रोकते हुए शव को ले जा रहे पुलिस कर्मियों पर पत्थरबाजी की थी। इस पत्थरबाजी की घटना में कई महिला पुलिसकर्मी घायल हुए। इस घटना को सैदाबाद पुलिस ने गंभीरता से लेते हुए सिंगरेणी कॉलोनी के कुछ शरारती तत्वों के खिलाफ आपराधिक मामले दर्ज किए, जिसकी कार्रवाई अभी जारी है। कोई एक जने चाहे दूसरे जने तो बोल रहे अपन कुफल खोलेंगे, बोले नहीं हम उन लोग का बोल रहे बोले कुफल नहीं खोलना, उन्हें काम को चलेगा बोले तो फिर SI मेरे को लेके और 4-5 कांस्टेबल लेके डोर टू डोर रोड नंबर 2 से 10 तक प्रति घर में कैमरा है, किसके घर में है उन लोग को सोगा से उनको उठा के चेक करे। एक बात नहीं, तुम कंप्लेंट दियो बाद में हम आते, कंप्लेंट दियो, कंप्लेंट नहीं है फिर डोर टू डोर कल को फिर डोर टू डोर नहीं फिरना चाहिए ना। कंप्लेंट नहीं है तुम्हारा, कंप्लेंट इश्यू नहीं है तो डोर टू नहीं फिरना। पहले कौन सा इमरजेंसी है उसको फोड़ना था, उसको नहीं फोड़े सका, डोर टू डोर फोड़। तो अब वही डर में बच्ची निकली तो कौन कहे, कौन मार दिले, इन लोग का मारे न तो उन्हें हत्या करे सो मारे, हत्या करे सो कहाँ गए। तो हम बस्ती में रह के यहाँ चिल्लर गुड़ा में बेच रहे, पैकड़ा में बेच रहे, वहीं से बेच रहे, बोलते 50 वक्त कंप्लेंट दिए, इश्यू भी दर गए। फिर उंगली कुंडली कटे चाकू से, एक उंगली कटे चाकू से, सिर्फ हुआ क्या 10 दिन, 10 में फिर हिचा। फिर जब नहीं ऐसा रक्षा पुलिस अब कहीं को है, कहीं के लिए जब नहीं एक्शन लिए, जब डोर टू डोर फिरे अब कहीं को लेता, अब कहीं के लिए फर्स्ट वन तो जुबड़ी वाला करे रेफ, उसको कौन करे रेफ। पारसीगुट्टा में चिलकलगुड़ा थाने के इंस्पेक्टर नरेश ने क्षेत्र के गणेश मंडपों का दौरा किया। इसी संदर्भ में उन्होंने भगवान गणेश की विशेष पूजा अर्चना की। इसी संदर्भ में इंस्पेक्टर नरेश ने बताया कि नगरद्वय में गणेश विसर्जन की सभी तैयारियां एवं व्यवस्थाएं पूरी कर ली गई हैं। उन्होंने आम लोगों से कहा कि गणेश विसर्जन शोभा यात्रा के दौरान हर कोई कोविड नियमों का पालन करते हुए
विसर्जन शोभा यात्रा को सफल बनाएं। उन्होंने यह भी कहा कि जनसामान्य किसी भी अफवाह की ओर ध्यान दिए बिना पुलिस के साथ सहयोग प्रदान करें। उन्होंने किसी भी संदेहास्पद परिस्थिति में पुलिस को सूचित करने का भी आग्रह किया। वन्य प्राणी संरक्षण के अंतर्गत कुछ प्रमुख हस्तियां, जंतु प्रेमी आदि वन्य जीवों को दत्तक लेते रहते हैं। इसी के अंतर्गत हैदराबाद के प्रसिद्ध नेहरू वन्य प्राणी उद्यान में स्थित सिंह रूपी पूंछधारी एक वानर को भी दत्तक लिया गया। सेना के सेवानिवृत्त अधिकारी ए कृष्णमूर्ति ने जू पार्क में स्थित एक विशेष प्रजाति के वानर, जिसकी पूंछ सिंह के पूंछ समान है, को 6 माह के लिए दत्तक लिया है। इस योजना के तहत वानर के पोषण हेतु पौष्टिक आहार संबंधी खर्चों के रूप में उन्होंने 15,000 रुपयों का चेक जू की क्यूरेटर VVL सुभद्रा देवी को सौंपा। इस संदर्भ में उन्होंने कहा कि वन्य प्राणियों पक्षियों को दत्तक लेने के लिए सभी वर्गों के लोगों द्वारा अपनी दिलचस्पी दिखाना यह एक शुभ परिणाम है। उन्होंने कृष्णमूर्ति के इस कदम का स्वागत किया। విగ్రహాలు తరలించే వాహనాలకు కలర్ కోడింగ్ బ్లూ అండ్ ఆరెంజ్ అండ్ రెడ్ అండ్ గ్రీన్ కేటాయించిన కలర్ ఆధారంగా రూట్ మ్యాప్ సిద్ధం చేసినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు। सामूहिक गणेश विसर्जन शोभा यात्रा के मद्देनजर हैदराबाद नगर यातायात पुलिस ने नगर में अधिकांश स्थानों पर यातायात प्रतिबंध लागू किया है। यह प्रतिबंध रविवार के प्रातः 6 बजे से सोमवार के प्रातः तक अमल में रहेगा। इसके अतिरिक्त आज शनिवार के देर रात से नगर में अंतर्राज्यीय जिलों की लारियों के प्रवेश पर भी रोक लगा दिया गया है। साथ ही RTC बसों के मार्गों में परिवर्तन कर उन्हें अन्यत्र मोड़ दिया गया है। हैदराबाद नगर यातायात पुलिस ने गणेश विसर्जन शोभा यात्रा के संदर्भ में यह भी बताया कि हैदराबाद हवाई अड्डा रेलवे स्टेशन की ओर जाने वाले यात्रियों को गणेश विसर्जन यात्रा मार्ग से न होकर वैकल्पिक रास्तों से जाने के निर्देश दिए गए हैं। वाहनों के मार्ग परिवर्तन संबंधी तथा प्रतिबंधित सड़क मार्गों के संबंध में अधिक जानकारी लिए एक विशेष कंट्रोल रूम स्थापित किया गया है। यातायात पुलिस अधिकारियों ने बताया कि गूगल मैप पर समय समय की यातायात स्थिति अपलोड करने की भी व्यवस्था पुलिस द्वारा की गई है। खैरताबाद में विशेष पंचमुख रुद्र महागणपति के दर्शनार्थ आने वाले भक्तों की भीड़ आज काफी बढ़ गई है। आज गणेश नवरात्रों का अंतिम दिन होने से गणेश जी के दर्शन का लाभ लेने भारी संख्या में भक्त खैरताबाद पहुंच रहे हैं। खैरताबाद महागणेश उत्सव समिति के पदाधिकारियों ने बताया कि रविवार अनंत चतुर्दशी के दिन प्रातः 8 बजे महागणपति विसर्जन शोभा यात्रा आरंभ होगी। इसी विषय में हमारे सिटी विजन प्रतिनिधि राजशेखर की अधिकारियों के साथ हुई बातचीत की विशेष रिपोर्ट। ఖైరతాబాద్ పంచముఖ రుద్ర మహాగణపతి 8 రోజుల పాటు పూజలు అందుకున్న నేపథ్యంలో రేపు 9వ రోజు శోభయాత్రకి ఆయన సిద్ధమవుతున్నాడు। ఈ నేపథ్యంలోనే భారీగా ఈ రోజు 8వ రోజు కావడంతో భక్తులు కూడా విచ్చేస్తున్నారు పూర్తి స్థాయిలో। ఎందుకంటే దాదాపుగా 2 సంవత్సరాల తర్వాత గణేష్ నిమజ్జనానికి సంబంధించి గణేష్ దర్శనం రావడంతో భక్తులు కూడా పూర్తి స్థాయిలో చాలా ఎక్కువగా క్రౌడ్ కనిపిస్తుంది, చాలా ఎక్కువగా తరలి వస్తున్నారు। ఇక్కడ దీంతో ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా జనంతో కిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి ఉంది। భక్తులు కూడా ఉదయం నుంచి చూస్తున్నాం చాలా ఎక్కువ మంది వస్తున్నారు। ఒక క్లైమేట్ విషయంలో చూసుకున్నా కూడా పూర్తిగా సహకరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది। ఇప్పటికే ఎయిర్పోర్ట్కు రేపు శోభయాత్ర సంబంధించి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో ఇక్కడ చేస్తున్నారు। ఇక్కడ కర్ర తొలగింపులు కూడా పైన విగ్రహానికి చుట్టినటువంటి ఇప్పటికే అక్కడ సిబ్బంది కూడా ఏర్పాటు ఉత్సవ కమిటీ సభ్యులు కూడా వాలంటీర్లు కూడా పూర్తిగా ఆ పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది। భక్తులు మనం చూస్తాం పూర్తిగా చాలా వరకు భక్తులు వస్తున్నటువంటి పరిస్థితి। ఎందుకంటే 2 సంవత్సరాల తర్వాత దర్శనం రావడం చివరి రోజు కావడంతో భక్తులు చాలా ఎక్కువగా క్రౌడ్ కనిపిస్తున్న పరిస్థితి, పూర్తిగా భారీగా కూడా నిండిపోయిన పరిస్థితి, చాలా ఎక్కువ జనాల క్రౌడ్ కనిపిస్తుంది। తెల్లవారు నుంచి కూడా జనాలు వస్తూనే ఉన్నారు। ఎందుకంటే చివరి రోజు కావడంతో రేపు ఉదయం 8 గంటలకి ఇక్కడ స్వామివారు శోభయాత్రకు వేయించేస్తారు బయలుదేరడంతో ఇక్కడ సాయంత్రం రాత్రి వరకు కూడా దర్శనానికి అనుమతించారు। పూర్తిగా ఇక్కడ మాస్కులు ధరిస్తూ శానిటైజర్ కూడా వాడుతూ ఇక్కడ దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం। పూర్తిగా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నారు భక్తులు పూర్తిగా కరోనా నిబంధనలు భద్రతతో రావాలి, మీ యొక్క సేఫ్టీని చూసుకోవాలని చెప్తున్నారు। ఇక్కడ ఒకవైపు తీసుకుంటే దొంగలు భయాన్ని కూడా హెచ్చరిస్తూ మీరు మీ పరిస్థితులు జాగ్రత్త చేసుకుంటూ చెప్తున్న పరిస్థితి కూడా ఉంది। ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు కానీ పోలీసు కానీ పూర్తి స్థాయి బందోబస్తు నేపథ్యంలో ఇక్కడ భక్తులకి దర్శనం కల్పిస్తున్నారు। చివరి రోజు కావడంతో ఎక్కువగా జనాలు పార్టీలు ఇక్కడ ఖైరతాబాద్ లో గణేశుడికి తగిలిందని చెప్పుకోవాలి। ఈ నేపథ్యంలోనే చాలా ఎక్కువగా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు। రేపు శోభయాత్రకు సంబంధించి దాదాపుగా 25,000 మంది 19,000 నుంచి 20,000 మంది పోలీసులు కూడా ఏర్పాటు చేసుకున్నారు। GHMC సిబ్బంది కానీ ఇటువైపు ఉన్నటువంటి పూర్తిగా ఈ కార్యక్రమం నిమగ్నమైనటువంటి పరిస్థితి ఉంది। రేపు ఉదయం 8 గంటలకి శోభయాత్ర ప్రారంభమై ఇటువైపు ఇక్కడ
టెలిఫోన్ భవన్ నుంచి అలాగే ట్యాంక్ బండ్ ఎన్టీఆర్ పార్క్ ఇవన్నీ కూడా చేరుకున్న తర్వాత అక్కడ కాసేపు వెల్డింగ్ పనులన్నీ ముగించుకున్న తర్వాత స్వామివారి నిమజ్జనానికి ఏర్పాట్లు చేసే పరిస్థితి ఉందని కూడా మనకి ఇప్పుడే చెప్పడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ఒకవైపు ఎంతో ప్రపంచ ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఖైరతాబాద్ మహాగణపతి పంచముఖ రుద్ర మహాగణపతిగా ఏడాది మనకి దర్శనమిస్తున్న నేపథ్యంలో భక్తులు భారీగా తరలివస్తున్నారని చెప్పుకోవాలి. కరోనా ఆంక్షల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇటువైపు హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో ఏదైతే ఆ అంశాలు ఉన్నాయో ఆ నిబంధనలకు అనుగుణంగానే ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తున్నాం. ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు కూడా పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ర తొలగింపు చర్యలు, పూజా కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇప్పటికే ప్రముఖులు చాలా మంది దర్శించుకున్నారు. మొదటి రోజు గవర్నర్ తమిళసైతో ప్రారంభించిన తొలి పూజ, అనంతరం మంత్రి కేటీఆర్ దర్శించుకోవడం, ఆ తర్వాత బండారు దత్తాత్రేయ అదే రోజు రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఎక్కువగా ప్రముఖులు కూడా ఈసారి దర్శించుకోవడం పరిస్థితి. ఎందుకంటే ఒకవైపు కరోనా నేపథ్యంలోనే పూర్తిగా ఏర్పాట్లు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పూర్తిగా క్రౌడ్ అనేది నిండుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో చేశారని చెప్పుకోవాలి. ఒకవైపు నుంచి జనాల తాకిడి, రెండో వైపు నుంచి కూడా పూర్తిగా పోలీసుల ఆంక్షలు ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పుడు ఖైరతాబాద్ గణేశోత్సవం నుంచి దాదాపుగా 40 క్రేన్లు ఏర్పాటు చేస్తే 6 నెంబర్ క్రేన్ల స్థానంలో నిమజ్జనానికి ఇక్కడ అవకాశం కల్పించారు. రేపు 8 గంటలకు ప్రారంభమవుతుంది. పూర్తిగా పటిష్టమైనటువంటి బందోబస్తు నేపథ్యంలో ఇప్పటికే తలసాని శ్రీనివాస్ యాదవ్ నిన్న ట్యాంక్ బండ్ వైపు సందర్శించి పరిశీలించారు. పూర్తిగా ఏర్పాట్లను అధికారులతో కలిసి సందర్శించిన నేపథ్యంలోనే రేపు 8 గంటలకు శోభయాత్ర ప్రారంభమవుతుంది. ప్రారంభమైన తర్వాత పూర్తి స్థాయిలో ఉన్నటువంటి పరిస్థితులు సమీక్షిస్తూనే రేపు శోభయాత్ర ప్రారంభమయ్యే అవకాశం ఉంది. కెమెరా పర్సన్ కృష్ణతో రాజశేఖర్, సిటీ విజన్ న్యూస్, హైదరాబాద్.